ఫినాలెన్ ఊచకోతతో ప్లే ఆఫ్స్ రేస్ లోకి దూసుకొచ్చిన కేకేఆర్ నిన్న కేకేఆర్ మీద ఓటమితో ప్లే ఆఫ్స్ రేస్ నుండి అఫీషియల్ గా ఇంటిముఖం పట్టిన డీసీ. కేకేఆర్ వెళ్తూ వెళ్తూ అన్ని టీమ్స్ ని ఇంటిముఖం పట్టిస్తున్న రహానే సేన. మరి కేకేఆర్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం సాధ్యమేనా? ప్లే ఆఫ్స్ బరిలో నిలిచే టీమ్స్ ఏవి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంటూ కోల్కతా నైట్ రైడర్స్ వరుస విజయాలు సాధిస్తుంది. ఈ టోర్నీలో స్టార్టింగ్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించని ఆ జట్టు లేటెస్ట్ గా వరుసగా 4 విజయాలు సాధించింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 142 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం కేకేఆర్ 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేసింది. 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ ను కూడా ఇక్కడ సంపాదించుకుంది కేకేఆర్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది. ఓపెనర్లు పతుమ్ నిస్సంక 29 బంతుల్లో 50 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 23 రన్స్ చేయడంతో 5 ఓవర్లో 49కి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. దీంతో కేకేఆర్ ముందు సవాల్ విసిరేటువంటి లక్ష్యం నిలిపేలా కనిపించింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయి 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే సునీల్ నారాయణ్ 4 ఓవర్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దాని తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసినటువంటి కేకేఆర్ కు ఫినాలెన్ అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చాడు. ఫస్ట్ మెల్లిగా బ్యాటింగ్ చేసినటువంటి ఫిన్ ఆపై టాప్ గేర్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్నింగ్స్ 6 తో తన సెంచరీని కూడా ఈ సీజన్ లో కంప్లీట్ చేసేసుకున్నాడు. అయితే 47 బాల్స్ లో 100 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. క్యామరూన్ గ్రీన్ కూడా 27 బంతుల్లో 33 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ సక్సెస్ తో అంటే ఈ గెలుపుతో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలకు అలానే సజీవంగా ఉంచేసుకుంది. అయితే ఆ టీం మిగిలినటువంటి 4 మ్యాచ్ల్లో గెలిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపుగా ఇంటి ముఖం పట్టినట్లే. ఎందుకంటే 11 మ్యాచ్లలో 7 ఓటమిలతోటి 8వ స్థానంలో నిలిచింది. మిగిలినటువంటి 3 మ్యాచ్ల్లో 3టికి గెలిచినా కానీ ఆ టీం ఖాతాలో డెఫినెట్ గా 14 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. దీంతో ఆ జట్ ప్లే ఆఫ్స్ ఆశలు డెఫినెట్ గా ఇక ఇంటి ముఖం పట్టేసి అయితే దీంతో ఎల్ఎస్జీ ఇంటికి పోయింది. అండ్ దాని తర్వాత ఆబ్వియస్ గా ముంబై ఇంటికి పోయినట్టే. దాని తర్వాత ఇప్పుడు ఢిల్లీ కూడా అఫీషియల్ గా ఇంటికి పోయినట్టే. చెన్నై మాత్రం ఎక్కడో చిన్న స్కోప్ ఉంది. అండ్ దాని తర్వాత కేకేఆర్ కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. కేకేఆర్ కూడా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకా 3టికి 3 గెలిస్తేనే 17 పాయింట్లు ఆ లెక్కలకు అయితే రావాల్సి వస్తుంది. కాబట్టి ఆబ్వియస్ గా ఇంకా 3టిలో ఒకటి గెలిచినా కానీ ఈజీగా 15 పాయింట్లతో అక్కడే ఉండిపోతుంది. కొంచెం కష్టతరమైనటువంటి విషయం. బట్ ఇంకా వేరే టీమ్స్ ఏవైనా నెట్ రన్ రేట్ కనుక తగ్గించుకుంటుంటే ఇక్కడ కేకేఆర్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే నిన్న 14 ఓవర్లోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు కాబట్టి మిగతా 6 ఓవర్లు ఉన్నారు కాబట్టి నెట్ రన్ రేట్ చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది కేకేఆర్ కి. సో ఇది ఒక అడ్వాంటేజ్ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో. బట్ కేకేఆర్ మరి నెక్స్ట్ మ్యాచెస్ అన్ని కూడా కంప్లీట్ గా గెలిస్తే ఇప్పుడున్నటువంటి రన్ రేట్ కలిసి ప్లే ఆఫ్స్ లోకి దూసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు అంటే మాత్రం డెఫినెట్ గా కష్టమే. బట్ ఇప్పుడు టాప్ 1, 2, 3, 4 ఏదైతే ఎస్ఆర్హెచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఒక్కటి గెలిచినా ఈజీగా ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఆర్సీబీ కూడా అంతే. 14 అంటే ఇంకొక 2 మ్యాచెస్ గెలవాలి 4లో. అండ్ దాని తర్వాత పంజాబ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు గతంలో ఆడినటువంటి మ్యాచ్ ఒక పాయింట్ ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే అది వర్షం కారణంగా రద్దయినటువంటి సందర్భంగా అక్కడ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి అది డెఫినెట్ గా పంజాబ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఆ 1 పాయింట్ ఏదైతే అన్ని కూడా గెలుచుకుంటూ వచ్చినా కానీ ఆ 1 పాయింట్ లీడ్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేకేఆర్ కి ఇక్కడ పంజాబ్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే. సో అందుకోసమనే 2 టీమ్స్ కనుక కొంచెం ఓడిపోయినా కానీ ఇంకొక పాయింట్ కలిసి వస్తుంది కాబట్టి అదొక బిగ్ అడ్వాంటేజ్ గా పంజాబ్ కి అయితే మారచ్చు. అండ్ దాని తర్వాత ఆర్సీబీ ఆబ్వియస్ గా ఆర్సీబీ కూడా మంచి ఫామ్ లో ఉంది. బట్ ఎల్ఎస్జీ తోటి అయితే ఓడిపోయి కొంచెం అదే పొజిషన్ లో ఉన్నారు. ప్రెసెంట్ అయితే పాయింట్స్ టేబుల్ లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. కానీ నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచెస్ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ కేకేఆర్ కి. ఇక ఉన్నట్టు పొజిషన్ లో ఎల్ఎస్జీ ఇంటికే, ముంబై ఇంటికే, దాని తర్వాత కేకేఆర్ కూడా కష్టమే. అండ్ దాని తర్వాత ఇన్కేస్ ఒకవేళ అంటే చెన్నై ఇంకొక మ్యాచ్ ఓడిపోయిందా, చెన్నై కూడా ఇంటికే. ఇక మిగిలిన ప్లే ఆఫ్స్ మాత్రం ఆడే టీమ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఒకటి ఆడుతుంది. అండ్ దాని తర్వాత పంజాబ్ కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఆర్సీబీ అండ్ దాని తర్వాత రాజస్థాన్ జీటీల వరకే ఛాన్సెస్ ఉంటాయి తప్పితే అన్నిటికీ అన్ని మ్యాచెస్ గెలిచేటువంటి స్కోప్స్ చాలా చాలా తక్కువ ఐపీఎల్ సీజన్ లో. మేబీ ఏదైనా మ్యాజిక్ జరిగితే జరగవచ్చేమో కానీ స్టిల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఎస్ఆర్హెచ్, పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, జీటీ ఈ టీమ్స్ ఏదైతే ఈ 5 టీమ్స్ ఉన్నాయో ఈ 5 టీమ్స్ కి మాత్రమే ఆబ్వియస్ గా ఇక్కడ ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ దీనికి ఏమన్నా ముందుగా ఫార్వర్డ్ చేసుకొని కంబ్యాక్ ఇస్తుందా కేకేఆర్, లేదంటే వేరే వేరే వస్తాయో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సింది. సో ఓవరాల్ గా మాత్రం ఇప్పుడు ప్లే ఆఫ్స్ ఆశలు కేకేఆర్ కి ప్రెసెంట్ అయితే సజీవంగానే ఉన్నాయి. బట్ చెన్నైకి చాలా చాలా కీలకం. ఎందుకంటే అటు ఎల్ఎస్జీ తోటి ఒక మ్యాచ్ ఉంది. నేను వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో చెన్నై కనుక ఒక మ్యాచ్ ఓడిపోయిందా
చెన్నై కూడా ఇంటి మొఖం పట్టేటువంటి దారిలో ఈజీగా వీళ్ళ వెనకాలనే వచ్చేస్తుంది. సో చూడాలి మరి ఇయన్నీ టేబుల్స్ ఇప్పుడు ఏదైతే పాయింట్స్ టేబుల్ ఉన్నాయో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసే మ్యాచెస్ తోటి కిందిది మీది, మీదికి పైకి కంప్లీట్‌గా చేంజెస్ అయితే ఈజీగా జరిగిపోతాయి. బట్ వీటిలో కొంచెం ఏదన్నా కమ్‌బ్యాక్ ఇచ్చినటువంటి టీమ్ ఏదైనా ఉంటే అక్కడి వరకు రావచ్చు. లేదంటే మాత్రం ఆ ఉన్నటువంటి టాప్ 5 టీమ్స్ ఏవైతే ఉంటాయో అవే ప్లే ఆఫ్స్‌లోకి అయితే డెఫినిట్‌గా అడుగు పెడతాయి. సో మరి ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో బరిలో నిలిచేదెవరు? అండ్ క్వాలిఫైర్ అయ్యి ఫైనల్స్‌కొచ్చేదెవరు? కప్పు కొట్టేదెవరు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.